7 బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేషన్ మూవీస్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో ఒక 7 మూవీస్ రికమెండ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మరో 7 ఇన్వెస్టిగేషన్ మూవీస్ని రికమెండ్ చేయబోతున్నాం. అయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో దృశ్యం మూవీని ఇంక్లూడ్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఆ సినిమా అందరూ చూసే ఉంటారు పక్కా. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 గరుడన్. టాలెంటెడ్ యాక్టర్స్ లైక్ సురేష్ గోపి అండ్ బిజు మీనన్ లీడ్స్గా చేసిన సినిమా ఇది. స్టోరీ ఏంటంటే సిఐ హరీష్ ఒక రేప్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఆ కేసులో నిశాంత్ని అరెస్ట్ చేస్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత నిశాంత్ బయటకు వచ్చి కేసుని రీఓపెన్ చేయిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. సినిమా స్లోగా ఉంటుంది తప్పిస్తే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ వెంటనే స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మంచి డ్రామా అండ్ ఎమోషనల్ డెప్త్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్లో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ కానీ సస్పెన్స్ కానీ చాలా బాగుంటాయి. సురేష్ గోపి గారి పర్ఫార్మెన్స్ కానీ అండ్ బిజు మీనన్ గారి పర్ఫార్మెన్స్ కానీ మామూలుగా ఉండదు సినిమాలో. మెయిన్ థింగ్ ఏంటంటే థ్రిల్లర్ సినిమా అని చెప్పి ఓవర్ ద టాప్ యాక్షన్ కానీ వావ్ అనే రేంజ్లో ట్విస్ట్లు కూడా ఏముండవు. కానీ సినిమాలో ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడో తను నిజంగానే మర్డర్ చేశాడా లేదా అని ప్రూవ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. సో ఈ సినిమా చూడాలి అనుకుంటే ప్రైమ్లో ఉంది, చూసేయండి, బట్ ఓన్లీ ఇన్ మలయాళం. నంబర్ 2 ముంబై పోలీస్. 2013లో వచ్చిన సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. మలయాళంలో కల్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటికీ సినిమా వచ్చి 12 ఇయర్స్ అవుతుంది. బట్ రీసెంట్గా హిందీలో షాహిద్ కపూర్ మెయిన్ లీడ్లో దేవా అనే సినిమా వచ్చింది. సో ఆ సినిమా ముంబై పోలీస్ రీమేకే. సో ఇన్ని ఇయర్స్ తర్వాత రీమేక్ చేశారంటే మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. సినిమా స్టోరీ ఏంటంటే ఏసీపీ యాంటోనీ తన ఫ్రెండ్ ఆర్యన్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు యాంటోనీకి యాక్సిడెంట్ అవుతుంది. దానివల్ల మెమరీ లాస్ వస్తుంది. మరి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ కేసుని ఎలా డీల్ చేశాడనే సినిమాలో చూడాలి. సినిమా అయితే హూడ్ అనేట్ జానరే, బట్ హీరోకి ఒక ప్రాబ్లం పెట్టి ఆ ప్రాబ్లంతో కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది మైండ్ బ్లోయింగ్ పాయింట్ అసలు. అండ్ సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కే మనం ఎంగేజ్ అయిపోతాం. క్లైమాక్స్ చూసైతే మైండ్ పోతుంది పక్కా. అసలు ఆ టైంలో అంత డేరింగ్గా ఎలా తీసారో అనిపిస్తుంది. సో సినిమా అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే సో సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, బట్ ఓన్లీ ఇన్ మలయాళం. నంబర్ 3 తలవన్. ఆసిఫ్ అలీ అండ్ బిజు మీనన్ మెయిన్ లీడ్స్గా చేసిన సినిమా ఇది. సినిమా అయితే మంచి హిట్ అయింది. స్టోరీ ఏంటంటే ఒక బిల్డింగ్ పైన డెడ్ బాడీ దొరుకుతుంది. సరిగ్గా అదే టైంలో కార్తీక్ వాసుదేవ్ని కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. అయితే ఈ మర్డర్ కేసులో సిఐ జయశంకర్ని అరెస్ట్ చేస్తారు. అండ్ ఆ కేసుని కార్తీక్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అసలు సిఐ జయశంకర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. స్టార్టింగ్ సీన్స్ కొంచెం బోర్ కొట్టొచ్చు. దానికి కారణం ఏంటంటే స్టోరీ సెటప్కి చేసే ప్రాసెస్ అంతా చాలా స్లోగా ఉంటుంది. బట్ వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరీ వావ్ అనే రేంజ్లో ట్విస్ట్లు ఉండవు, కానీ సినిమాలో త్రూఅవుట్ ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో ఈ సినిమా సోనీ లీవ్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 4 ఫారెన్సిక్. టొవినో థామస్ అండ్ మమతా మోహన్ దాస్ మెయిన్ లీడ్స్గా చేసిన సినిమా ఇది. స్టోరీ ఏంటంటే సిటీలో చైల్డ్ మర్డర్స్ జరుగుతుంటాయి. సో ఈ కేసుని రితికా టేకప్ చేస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయిన శామ్యుల్ జాన్ హెల్ప్ తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. సినిమా నెరేటివ్ అయితే చాలా స్లోగా ఉంటుంది, బట్ ఇన్వెస్టిగేషన్కి సైన్స్ని యాడ్ చేయడంతో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక్కో క్లూని కనుక్కునే ప్రాసెస్ చాలా డీటెయిల్గా బాగుంటుంది. టొవినో థామస్ అండ్ మమతా మోహన్ దాస్ పర్ఫార్మెన్సెస్ కానీ టైట్ స్క్రీన్ ప్లే కానీ మధ్యలో వచ్చే ట్విస్ట్లు కానీ అన్నీ సూపర్గా ఉంటాయి. సో వీటన్నిటి వల్ల సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. సో మీకు కనుక ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, బట్ ఓన్లీ మలయాళంలోనే ఉంది. నంబర్ 5 తంకం. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది సినిమా. బిజు మీనన్ అండ్ వినోద్ శ్రీనివాసన్ మెయిన్ లీడ్స్గా చేశారు. సినిమా అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలాగా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ ఏంటంటే ముత్తు అండ్ కన్నన్ గోల్డ్ ఏజెంట్స్. పని మీద కన్నన్ ముంబై వెళ్తాడు. కట్ చేసే మిస్ అవ్వకుండా పోతాడు. వెంటనే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు ఏంటి ఆ షాకింగ్ విషయం అనేది సినిమాలో చూడాలి. ఇందాక చెప్పినట్టు రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలో ఉండదు. నెరేటివ్ అయితే చాలా స్లోగా, పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి రివిలేషన్స్ లాంటివి ఏమి ఉండవు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది మేకింగ్ అయితే. అయితే స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది, బట్ సినిమాలో మాత్రం ఏదో జరుగుతుందని మనకు అనిపిస్తుంది. ఇక సినిమాలో క్లైమాక్స్ వరకు అసలు ఏం జరిగిందనే క్వశ్చన్ అయితే హాంట్ చేస్తుంది. సినిమా నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది, అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా కూడా తెలుగులో లేదు, బట్ స్టిల్ చూడాలనుకుంటే ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 6 కూమన్. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అండ్ మంచి హిట్ అయింది. ఇంకా జీతూ జోసెఫ్ డైరెక్షన్ అంటే మరి ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. సినిమా స్టోరీ ఏంటంటే గిరిశంకర్ ఒక కానిస్టేబుల్, బట్ తనకి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చాలా ఉంటాయి. కానీ తనకి డిపార్ట్మెంట్లో గుర్తింపు అనేది రాదు. దీంతోపాటు కొత్తగా వచ్చిన సిఐ హరిలాల్తో గొడవ జరుగుతుంది. అప్పుడు గిరిశంకర్ సిఐ పైన ఒక రివెంజ్ తీసుకోవడానికి ఒక డిఫరెంట్ ప్లాన్ వేస్తాడు. మరి ఏంటదనే సినిమాలో చూడాలి. జీతూ జోసెఫ్ సినిమాలు థ్రిల్లర్స్ అయినా కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా రిలేటబుల్గా ఉంటాయి.
సేమ్ ఈ సినిమా కూడా అంతే. స్టోరీ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగుంటాయి. మెయిన్గా ఇందులో గిరి క్యారెక్టర్ అయితే ఉందో చాలా బాగా డిజైన్ చేశారు. సినిమా అయితే స్లోగా ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ఉంటుంది. అండ్ ఈ సినిమా కూడా తెలుగులో లేదు. అండ్ చూడాలనుకుంటే ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 7 కుట్టావం శిక్షాయం. ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఇది. స్టోరీ ఏంటంటే కేరళలో ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం జరుగుతుంది. ఆ కేసుని సిఐ సజన్ ఫిలిప్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. సినిమా అయితే ఇన్వెస్టిగేషన్ జానరే, కానీ డ్రామా ఎక్కువ ఉంటుంది. అండ్ నరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. బట్ ఒక చిన్న క్లూతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం, అది కాస్త ఉత్తరప్రదేశ్కి కనెక్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అసలు ఎక్కడ కేరళ ఎక్కడ యూపీ. సినిమాలో ట్విస్ట్లు కూడా బాగుంటాయి, కానీ నరేషనే చాలా రియలిస్టిక్గా స్లోగా అనిపిస్తుంది. బట్ స్టిల్ స్టోరీ ఒక్కసారి యూపీకి షిఫ్ట్ అయ్యాక మాత్రం చాలా బాగుంటుంది. సినిమా అయితే ఓవరాల్గా బాగుంటుంది. అండ్ ఈ సినిమా కూడా తెలుగులో లేదు, బట్ స్టిల్ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ సినిమాలు బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.